దేశంలో 3 దశల్లో పోలింగ్ పూర్తయింది. 4వ దశలో పోలింగ్ కూడా పూర్తవుతూ ఉంది. మొదటి 3 దశల్లోనూ బీజేపీ లేక ఎన్డీఏ కూటమి 40 సీట్లు కోల్పోనున్నదని అంచనా వేశారు. 4వ దశలో కూడా కనీసం 10 సీట్లు ఇండియా కూటమి అదనంగా గెలుచుకుంటుందని, ఆ మేరకు బీజేపీకి ఎన్డీఏ కూటమికి దెబ్బ తగులుతుందని కూడా అంచనా వేస్తున్నారు. అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరగనున్నదన్న దాని మీద దేశంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఎన్డీఏ కూటమి ఏర్పడుతుందా, ఎన్డీఏ కూటమి ఏర్పడబోదా అనే అంశం నిర్ధారణ కానున్నది. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చాలా కీలకమైనవి. అందువల్లనే మోడీ గారు ఈ ఎన్నికల్లో కొంత తమకు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ప్రజల మూడును మార్చడానికి తనకు ఇంకా ప్రజామోదం ఉన్నదని అనుకుని ఆయన రకరకాల మాటలు మాట్లాడాడు. అమిత్ షా గారు కూడా మాట్లాడారు. అయితే వాటి ఫలితం ఏమిటన్నది త్వరలో మనకి జూన్ 4వ తేదీన స్పష్టమవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి చాలా ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఎన్డీఏ కూటమి కొంత వెసులుబాటు బీజేపీకి లభిస్తుంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పార్టీ వైసీపీయే గతంలో మాదిరిగా 22 సీట్లు 20 సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకుంటే ఆయన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎన్డీఏ కూటమికి ఏర్పడవచ్చు. ఇది తటస్థ పార్టీలు అనొచ్చు, అలీన పార్టీలు అనొచ్చు, బీజేడీ వైసీపీ రెండింటిని అనొచ్చు. ఈ 2 పార్టీల నాయకులను కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా నరేంద్ర మోడీ గారు ఇటీవలి కాలంలో మాట్లాడారు. అంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అలా మాట్లాడక తప్పని పరిస్థితి. అలా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు గణాంకాలను బట్టి ఇద్దరు నాయకులు నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి ఏ స్టాండ్ తీసుకుంటారనే దాని మీద దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పడనున్నది అనే విషయం కూడా స్పష్టం కావచ్చు. అంటే ఇదంతా కేవలం ఊహాగానాలే. ఈ పరిస్థితి ఎలా మారుతుందో మనం ఇప్పుడే చెప్పడం కష్టం. వైసీపీ 2019లో అటు లోక్సభ ఇటు అసెంబ్లీ స్థానాలు 5లో 4వ వంతు సీట్లను సంపాదించుకుంది. అయితే ప్రస్తుత ఎన్నికలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బీజేపీలతో కూటమి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నది. రాష్ట్ర పాలకపక్షం ప్రధానంగా తన సంక్షేమ పథకాలపై ఆధారపడుతోంది. ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి ప్రజల్లో అసంతృప్తి ఉన్నదని ఒక ప్రచారం చేస్తూ దానిపై ఆధారపడుతుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది ఉన్నదన్నది కేవలము ధనిక వర్గాలు, పెత్తందారీ వర్గాలు, దళారీ వర్గాలనే తప్ప ప్రజల్లో ఎటువంటి యాంటీ ఇన్కంబెన్సీ లేదని చాలా స్పష్టమవుతుంది 2024 జూన్ 4వ తేదీన. అయితే ఎన్డీఏ కూటమి ఏంటంటే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నది అని పచ్చ మీడియా ప్రచారం ద్వారా క్రియేట్ చేసింది. అసంతృప్తి ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది, అది ఏ రూపంలో ఎప్పుడు వెల్లడైంది అనేది మాత్రం చెప్పకుండా ప్రచారం మాత్రం బాగా చేశారు. ఏదో జగన్ నియంత, లేకపోతే జగన్ అది, జగన్ ఇది అని రకరకాల ఆయన వ్యక్తిగత విషయాలు, ఇంకా అసలు అంటే చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. కనిపించిన రాయి వల్ల ఆయన మీద విసిరారు. చివరికి ప్రాణాంతకంగా గులకరాయి కూడా విసిరారు. ఇవన్నీ వీటి ఫలితాలు. అంటే వీటి ప్రతిస్పందన ప్రజల్లో, పేద ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అపురూపంగా సంక్షేమం అందించిన బాలలు, వృద్ధులనండి, మహిళలనండి ఏ విధంగా ఓటు చేస్తారు. ఇప్పుడు మనం ఎన్నికల క్యూల్లో చూస్తుంటే అందరూ వృద్ధులు, స్త్రీలే కనిపిస్తున్నారు. కాబట్టి వారు పెద్ద సంఖ్యలో ఓటు వేసినట్లుగా భావించవచ్చు. అది ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా హెచ్చుగా ఉన్నాయి. రాష్ట్ర పాలకపక్షం ప్రధానంగా తన సంక్షేమ పథకాలపై ఆధారపడి విజయం సాధిస్తుంది, అభివృద్ధిని కూడా చేపట్టిందన్న అంశాన్ని కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి ప్రజల్లో తీవ్రంగా ఉన్నదని తాను భావిస్తున్న వ్యతిరేకతపై ఆశలు పెట్టుకుంది. రాజధాని వివాదం ఎవరికీ వివాదం కాదు. రాజధాని వివాదం వల్ల నిజానికి వైసీపీకి చాలా బెనిఫిట్ జరిగింది. ఉత్తరాంధ్రలోనూ రాయలసీమ ప్రాంతంలోనూ వైసీపీకి సానుకూల పవనాలు గట్టిగా వీస్తున్నాయి. రాజధాని వివాదం, కుల సమీకరణాలు, ముఖ్యంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గం కాపుల మద్దతు తమకు విశేష లబ్ధి చేకూర్చగలదని ఎన్డీఏ విశ్వసిస్తున్నది. నిజానికి బీసీలు జగన్మోహన్ రెడ్డి వెనుక పోలరైజ్ కావడం వల్ల వైసీపీకి
అపురూపమైన విజయం సాధిస్తుందని స్థానిక పరిశీలకులు భావిస్తున్నారు. అంటే క్షేత్రస్థాయి నిజాలు తెలిసిన పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే కాపుల సంఖ్యను అపారంగా పెంచి చూపిస్తున్నారు. నిజానికి కాపులు 12.6% ఉన్నది. మిగిలిన చిన్న చిన్న కులాలు కూడా కాపు కుల ముద్ర వేసుకోవడం వల్ల మా శాతం 28 అని, 22 అని, 23 అని, 18 అని ఒక రకం కాదండి. వాళ్ళు ఏది కావాలంటే అది మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ అంచనాలు చూసి జాతీయ స్థాయిలోని విశ్లేషకులు కాపులు జనసేన వెంట ఉన్నారు అని, జనసేన టీడీపీకి వేయటం వల్ల ఆ ఓట్లన్నీ టీడీకి ట్రాన్స్ఫర్ అవుతాయని లెక్కలు వేసి ఢిల్లీ పెద్దలు, ఎన్డీఏ పెద్దలు ఊహాగానాలు చేస్తున్నారు. అంటే గాలి మేడలు కడుతున్నారని స్పష్టంగా చెప్పవచ్చు. అయితే పాలక వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లోనూ దక్షిణ రాయలసీమలోనూ ప్రజాదరణ చాలా స్పష్టంగా చాలా హెచ్చుగా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టణ ప్రాంతాలలో కొంత మొగ్గు ఉన్నదని ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. కానీ ఉత్తరాంధ్రలో జనబలం ఉన్నదని మాత్రం ఒప్పుకోలేము. ఉత్తరాంధ్రలో చాలా మార్పు వచ్చింది ఇటీవలి కాలంలో. ఆ మార్పు ఎన్నికల ఫలితాలను ప్రతిబింబిస్తుంది. అయితే అక్కడక్కడ టీడీపీకి, జనసేనకు లైఫ్ లైన్ అందించవచ్చు. 2019 ఎన్నికల్లో సాధించుకున్న ఓట్ల ప్రాతిపదికన చూస్తే ఈ 3 పార్టీల కూటమికి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో 7 సీట్లు అదనంగా లభించాలి. అంటే దాదాపు 7, 8, 9 సీట్ల వరకు రావచ్చునని అంచనా. ఈ కూటమికి ప్రస్తుతం ఉన్న 3 సీట్లు తెలుగుదేశం పార్టీవే. ఎన్డీఏది పైచేయి కావాలంటే 2019లో వచ్చిన ఓట్ల కంటే అదనంగా 3.1% రావాల్సి ఉంది. అయితే ఈ 3.1% అదనంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుందా, లేకపోతే ఈ కూటమి పార్టీలకు వస్తుందా అన్నది స్థానిక ప్రజలకు స్పష్టంగా తెలుసు. అయితే ఢిల్లీలో ఉండే పెద్దలకు ఈ విషయం అర్థమయ్యే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాలా బలహీనంగా ఉంది. 2019లో 1% కంటే తక్కువ ఓట్లే సాధించుకుంది. ప్రస్తుత సభ ఎన్నికల్లో 4వ వంతు స్థానాలలో పోటీ చేస్తున్నది. అంటే అత్యాశకు, బీజేపీ అత్యాశకు పోయి దాని అత్యాశను తీర్చడానికి తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి సీట్లు ఇవ్వటం కూడా ఈ ఎన్నికల్లో ఒక నెగిటివ్ ఫలితాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉన్నది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 2 స్థానాల్లోనూ చాలా క్లిష్టమైన పరిస్థితి ఆ పార్టీకి ఉన్నది. కాబట్టి విజయావకాశాలు చాలా తక్కువ. ఎవరికి ఉన్న విజయావకాశాలు చాలా పోటాపోటీగా ఉన్నదని. కానీ ఇక్కడ బందరులో జరిగే మచిలీపట్నం పోరులో వైసీపీ స్పష్టమైన మెజారిటీ సంపాదించవచ్చు. అలాగే కాకినాడలో కూడా విజయావకాశాలు బాగా ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల మీద ఢిల్లీ పెద్దలు చాలా గద్దకన్ను వేసి చూస్తున్నారు. ఏ రకంగా అయినా ఎన్నికలకు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. 2024 జూన్ 4 వరకు మనం ఎదురు చూడాల్సిందే.